క్లారిటీగా మాట్లాడు. మండే అంటే చూస్తారు మళ్ళీ ఏదో అనుకుంటారు మళ్ళీ. సరే ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకు అందుకే నైట్ ఎటు పోయినావు? నేను అందుకే నైట్ ఎటు పోయినావు అంటున్నా. ఎప్పుడు అయిపోయింది శృతి నా జిమ్? నైట్ 10 అవుతుంది. 10-11 అయిన తర్వాత నేను ఈమెతోనే ఈమె మాట్లాడుతుంటే కూడా ఇట్లానే చేసిన. నేను నాకు చిరాకు వస్తుంది ఫోన్ పెట్టేస్తే, నాకు ఆకలి అవుతుంది తినలే అని. ఓకే నైట్ లో జిమ్ బాగా చేస్తావా? జిమ్ నాకు ఇంపార్టెంట్. పక్క డైలీ వెళ్తావు జిమ్కి. జిమ్ తర్వాత ఏం చేస్తావు నైట్ టైంలో? తినడం పడుకోవడం. పడుకొని అంతే. పడుకొని ఏం చేస్తావు? ఎవరేం చేస్తారు పడుకొని? నువ్వు. నేను కాదు, అందరేం చేస్తారు. నాకేం తెలుసు. మరి అందరేం చేస్తారు? ఫోన్ వస్తా. నేను ఫోన్ ముట్టుకొని పడుకుంటే చూస్తావు ఖాళీ. స్విచ్ ఆఫ్ పడుకునే ముందే, తినేప్పుడే. ఓకే సో పండుకొని ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? తింటారు. అది కూడా తెలియదు. సరే ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పు. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది ఏంటది? కొడుకు కదమ్మా. వచ్చినప్పటి నుంచి బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది ఏంటది? అడుగా ఫస్ట్. టాటాయిస్ కాదు, అది మనం తింటామా? నోట్లో పెట్టుకుంటాం. అదే మీ ఇద్దరు కూడా పెట్టుకోరు. పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆరెంజా? కాదు, ఈజీ ఆన్సర్ అది. నువ్వు చెప్పు ఆన్సర్. అంటే మీ నోటితో నేనే చెప్పిస్తా. అదొక ఫ్రూట్. ఆన్సర్ కూడా ఇచ్చిన. ఫ్రూట్ తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బనానా. ఎస్. తిన్నాను ఎప్పుడైనా? అర్థమైందని చెప్పింది. బనానా తినేటప్పుడు మనం ఆ తోలు తీసాం కదా, అలాంటిది ఎప్పుడైనా తిన్నారా బనానా? తిన్నావా? తింటావా? తోలు లేకుండా తీసే తింటాను. తింటావు. ఎన్నిసార్లు తిన్నావు ఇప్పటికీ? డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే తింటా. తోలు డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో ఉంటాయా, ఆకలి అయినప్పుడు తీసుకొని. ఓకే నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? ఎవరికి? నీకే. నాకు ఫ్రూట్స్ మంచిగా అనిపించేది. నాకు ఫ్రూట్స్ ఏమి ఇష్టం ఉండదు. ఫ్రూట్స్ ఏం తినవు మరి? జిమ్ ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తావు? ప్రోటీన్ తీసుకుంటావు. ఇంకోటి చాలా మందికి ఒక డౌట్ ని, మెయింటెనెన్స్ ఆ సీక్రెట్ ఏది అందంగా ఉండడానికి? జిమ్మే. ఓకే ఏమైంది, ఇబ్బంది పడుతున్నావు? నాకు నెక్స్ట్ లెవెల్ ఆకలి అవుతుంది, అతను అవతలే తొందరగా ఫినిష్ చేయి. ఓకే సరే, నీ అడ్రస్ అయితే అందరికి చెప్పేసినావు. సో నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా అందరికి చెప్పేసినావు. సో నీ సీక్రెట్ అನ್ನು కూడా జిమ్ పోతున్నా అని చెప్పి చెప్పేసినావు. ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో చెప్పినావు. సో ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసినావు. నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒప్పుకున్నావు. ఇంకోటి అన్నీ అయితే ఒప్పుకున్నావు. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? నేను ఒక్కదాన్నే. అందుకే వేరేను. నాది జాయింట్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఓకే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే సో మీ ఇంట్లో ఒకదాని ఆడపిల్లలు ఎవరు, అబ్బాయిలు ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే ఫస్ట్ గర్ల్. ఓకే అబ్బాయిలు ఉన్నారా? చిన్న వాళ్ళు. ఓన్ బ్రదర్ ఉన్నా నీకు? లేరు. ఓకే సో నువ్వు ఇంట్లో ఒక్కదానివే. చాలా గారభంగా పెంచి బయట వదిలిపెట్టిరు. ఇట్లా తయారైనావు, అందరినీ ఆగం చేస్తున్నావు. సరే ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలామంది నీతో చాట్ చేయాలని, చాలామంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలామంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయక ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అవునా? అది ఎక్కువ రీచ్కి వెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే అప్పటి నుంచి తిరిగి చూస్తూ ఉంటావు మ్యాచెస్ బాగా? దాని తర్వాత నేను చూస్తున్నాను. ఓకే ఏం చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్. కాలేజ్ ఎక్కడ మరి? చెప్పు. హ్యామ్స్టెక్ లా లేకుంటే ఇంకేం? అందుకు నువ్వు ముందే మొత్తం ఎంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి. ఏ కాలేజ్ నీది? హ్యామ్స్టెక్. ఓకే సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు. సో నిజంగా నువ్వు చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. నిజంగా? ఈమెకున్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమెకు ఏం పేరు తెలియదు నాకు. చూసినావా? ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూస్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా, బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన. సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇంకో పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తా. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నావు? నువ్వుతో చెప్పు. అస్సలు లేదు మాకు. అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నావు ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్లో ఎప్పుడు అట్లా ఏం లేదు.
ఓకే. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్స్? ఏమనంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయినంటే అవును చూసిన నేను కూడా, పట్టించుకోకు, ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేయమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా, దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట. ఓకే. సరే, చివరిగా లాస్ట్ కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. సో ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు సాంగ్స్ పాడవు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే, ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఒక మెసేజ్, ఒక వీడియో రిలీజ్ చేసినావు, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా? ఇప్పటికీ చేస్తావా? నాకు ఏం గుర్తులేదు అసలు, అది ఎప్పటిది కూడా. నువ్వు పెట్టలేదు ఆ వీడియో, నా దగ్గర ఉంది. అది స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ కాను. ఏమో గుర్తులేదు. ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళపైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా, మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేమట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసినా కదా అని చెప్పిన అంతే. ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చిన? అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ, సిట్టింగ్ పొజిషన్ మార్చినాం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే, నువ్వైతే నీకు సంబంధించినవని చెప్పేసినావు. ఓకే. సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసిన వీడియోస్. నేను ఇప్పుడు బంద్ చేయలేదు. అదే 2 months బ్యాక్ తీసినావు, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 months బ్యాక్ తీసేసిన, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్. 2 months బ్యాక్ నేను చేసిందే 1 month, ఇప్పటి వరకు వైరల్ అవుతుంది. దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే. సో మళ్ళీ మాత్రం చేయవు. ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే. వస్తే లేదు, రాను. ట్రోలింగ్ ఆన్సర్ అది కూడా చెప్పు, వస్తే ఏం చేయాలి? నేను రాను అని నేనే చెప్తున్నా కదా, దట్స్ ఇట్. రాను. వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే. సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈరోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, దట్స్ ఇట్. అంతే. నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే, ఫైన్. సో వ్యూయర్స్, పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మండే మధ్యలోకి వెళ్ళిపోతున్నా, ఒప్పుకున్నావు కదా? 2000% కాంటెంట్ ఇస్తా, కాకలు అయితే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ. అనిల్ గుడ్ బాయ్. ఓకే, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటిది ఏం పోర్ట్రేట్ చేయకండి, బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్ లోనే. ఓకే, దట్స్ ఇట్. ఈయన ఎంత లాగినా కూడా నేను దేనికి ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వ్యూయర్స్, మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఈ ఇంటర్వ్యూ అయితే పక్కా చూడండి. ఎందుకంటే తను, ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కనుండే నేను చెప్తున్నా. ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది. తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది. జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి, పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది. సో మండే కలుద్దాము. సో ఇంకా పార్ట్ కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే ఏం అడగలేదు, మొత్తం ఏమంటారు, మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేసాము. మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్.